అతనే కరెక్ట్ గా ఉంటాడని నేను బయలుదేరి వచ్చేసాను. కుర్రాడి పేరు అదేదో పీతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న. కంటెంట్ ఉన్నది కట్ అవుట్ ఉంటే చాలు. ఓకే, మీ అనుకుని చూసి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారనుకున్నాను. ఆయన ఎలాంటి సినిమా చేసినా ఆయన పేరు ఉన్నా కూడా ఆ ప్రకంపనలు అలా వెళ్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ very big fan of Pawan Kalyan. I love Pawan Kalyan, sir. Different altogether. I like hairstyle. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు. వాళ్ళకి వ్యత్యాసం హైట్ అంటే భక్తులు పవన్ కళ్యాణ్ సహజత్వంగా అలాగే గొప్పగా ఉండాలి. తన నేచర్ బట్టి అయితే కనుక ఈవెన్ ఎమర్జ్ అస్ ఎ బ్యూటిషియన్ కూడా అమ్ముకోవడం ఇదే రాజకీయం అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నడప అతను 2 నిమిషాలు డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం. ఐ వాస్ ద నీడ్ టు స్టార్ట్ ఎ పార్టీ. రౌడిజం చేసేవాళ్ళు, కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తా ఉంటే చాలా ఉంటుంది. అందరిలాగా నేను సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో ఓల్డేజ్ లో చచ్చిపోవాలి. ఇవన్నీ కాకుండా వదిలి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా పెట్టించు. దట్స్ వాట్ మేడ్ మీ ఎస్టాబ్లిష్ జనసేన. కష్టపడతాను, దెబ్బ తింటాను, కానీ పైకి లెగుస్తాను, తెలుస్తాను. యుద్ధానికి సంసిద్ధండి వస్తున్నాం. పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు వదులుకున్న రైతు కుటుంబానికి ఈ జేబుల నుంచి డబ్బిస్తున్నాం. ఏ ఊరు డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మై కష్టపడి ఇచ్చాడు కానీ ఒకళ్ళ ముంచుల మై చెమట తీసి మై కష్టపడి డబ్బులు ఇచ్చాడు. కష్టాలు ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పాటించాల్సింది.
చిట్ట చివరికి నోటి నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట వినేందుకే నేను 10 ఏళ్లుగా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. పులిగల వినబడుతూనే ఉంటుంది. అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు. పరమైన కష్టానికి భగవంతుడు ఆ ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా అంటే మెగా ఫ్యామిలీకి ఎప్పుడు దూరంగా ఉంటాడు అనుకునే వాళ్ళందరికీ వంకా దహనం చేసిన తర్వాత హనుమంతుడు వెళ్ళి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్టు ఎప్పుడైతే 21 సీట్లు గెలిచాడో వెళ్ళి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి పాదాలను పట్టుకున్నాడు. చూసారా, ఆ అభిమానం 100 రెట్లు పెరిగిందండి. ఇలాంటి నాయకుడి గురించి ప్రతి ఒక్కరూ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనసేన కోసం కష్టపడిన అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు.